విడాకులైన 21 రోజుల తర్వాత రాత్రి 2 గంటలకు నా మాజీ భర్త ఫోన్ చేశాడు. ఇప్పుడు నేను అతని ఫోటో గుండెలకి హత్తుకొని 1 సంవత్సరం కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అంత రాత్రి అతను ఫోన్ చేయడంతో నేను ఉలిక్కిపడ్డాను. ఫోన్లో ఇప్పటికీ అదే ప్రియమైన నంబర్ అదే పేరుతో సేవ్ చేయబడింది. మనసు ఒప్పుకోకపోయినా ఫోన్ రిసీవ్ చేసుకున్నా. అవతలి నుంచి ఆత్మవిశ్వాసం లేని స్వరంతో అతను మాట్లాడాడు. అనిక, నేను నీకు విడాకులు ఇవ్వాలనుకోలేదు. బలవంతంగా ఇలా చేయవలసి వచ్చింది. నాకు చాలా కోరిక ఉండేది, నిన్ను మన కూతుర్ని తీసుకొని సంతోషంగా జీవితాంతం సంసారం చేయాలని. కానీ విధి మనల్ని కలిసి ఉండనివ్వలేదు. మొదట అతని మాట విని ఆశ్చర్యపోయాను. తర్వాత భారీ స్వరంతో అడిగాను, అంత రాత్రి ఫోన్ చేసి ఏం మాట్లాడాలన్నావు? అరాఫత్, నీ మాటలే నా బుర్రకి ఎక్కడం లేదు. ఎందుకు ఫోన్ చేశావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? దయచేసి నాకు మళ్ళీ ఫోన్ చేయకు. మన మధ్య ఇక ఎలాంటి సంబంధం మిగలలేదు. ఆధారంగా నువ్వు నాకు ఫోన్ చేయడానికి నా కూతుర్ని నేను చాలా బాగా పెంచుకున్నాను. పాత గాయాలు మళ్ళీ తాజాగా కావాలని నేను కోరుకోను. నా మాటలు విని అరాఫత్ నవ్వాడు. ఆ నవ్వులో ప్రాణం లేదు. తర్వాత అన్నాడు, నాకు తెలుసు అనిక, నువ్వు మన కూతురిని బాగా చూసుకుంటావు. అందుకే మీ ఇద్దరిని మంచి కోసమే నేను ఇలా చేశాను. నాకు తెలుసు నువ్వు ఇప్పటికీ నా విడాకులు అంగీకరించలేకపోతున్నావు. ఈ అర్ధరాత్రి నా ఫోటో గుండెలకి హత్తుకొని ఏడుస్తున్నావు. అప్పుడు నన్ను నేను ఆపుకోలేకపోయాను. గుక్క పెట్టి ఏడ్చేశాను. అన్నీ తెలిసి నువ్వు ఇలా ఎందుకు చేశావు? నా కూతురిని అనాథగా ఎందుకు చేశావు? దాని తప్పేముంది చెప్పు. నువ్వు ఎందుకు ఇలా చేశావు? నా ఏడుపు చూసి అరాఫత్ కూడా ఏడుస్తున్నాడు. ఎంత కఠినమైన మా విధి. అనిక, నా చేతిలో ఎక్కువ సమయం లేదు, అరాఫత్ అన్నాడు. ఈరోజు నీతో నాకు చాలా చెప్పాలనుంది, కానీ అది జరగలేదు. బహుశా ఇలాంటి సమయం నాకు మళ్ళీ దొరకకపోవచ్చు. బహుశా ఇదే మన చివరి మాట కావచ్చు. నువ్వు దయచేసి ధైర్యం కోల్పోవద్దు. ఇంకో మాట గుర్తుంచుకో. కొన్ని నిజాలు నువ్వు అంగీకరించాలి, కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి. నా చేతిలో ఎక్కువ సమయం లేదు. నా ఊపిరి ఆగిపోతుంది. అరాఫత్ మాటలు విని నా గుండెలు పగిలిపోతుంది. ఎవరో నా గుండెను ముక్కలు ముక్కలుగా కోసినట్లుగా ఉంది. ఏమి మాట్లాడుతున్నావు అరాఫత్? ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదు. ఆ మాటలు విని నా శరీరంలో ఏదోలా ఉంది. మా విడాకులు జరిగినా ఇద్దరిని పిచ్చిగా ప్రేమించుకున్నాం. కానీ అరాఫత్ హఠాత్తుగా ఎందుకు ఇలా చేశాడో తెలియదు. ఒకే ఒక సంతకంతో మా బంధం తెగిపోతుందా? దయచేసి ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడకు. నేను సహించలేను అని కేకలు వేస్తూ ఏడ్చాను. కనీసం నువ్వు ఎక్కడున్నా బాగున్నావు అనుకోగలను. కనీసం మనం ఒకే ఆకాశం కింద ఉన్నాం అనుకోగలను. ఏమైంది చెప్పు నాకు అన్నాను. అప్పుడే ఫోన్ అవతలి నుంచి ఆ మాటలు వినిపించాయి. నన్ను క్షమించు అనిక. అరాఫత్ మాటలు విని నా మనసు బాధలో మునిగిపోయింది. అంత రాత్రి ఫోన్ చేసి ఈ మాటలు ఎందుకు చెప్పారు? కొన్ని రోజుల తర్వాత అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి అరాఫత్ చనిపోయాడని చెప్పారు. అతనికి క్యాన్సర్ ఉండేదట. నా అరాఫత్కి అంత పెద్ద జబ్బు ఉందని నాకు ఎప్పుడూ తెలియలేదు. ఛీ, వాడు నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎవరో హఠాత్తుగా ఫోన్ చేసి చెప్పారు. నా అరాఫత్కి క్యాన్సర్ ఉందట. అది కూడా ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు నా అరాఫత్ ఈ లోకంలో లేనప్పుడు. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోయాను. అరాఫత్ తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ అంగీకరించలేదు. మాకు ఒక అందమైన కూతురు పుట్టినా కూడా అంగీకరించలేదు. వాళ్ళు మాకు ఏదో కీడు చేస్తారని అరాఫత్ ఎప్పుడు భయపడేవాడు. ఆ భయంతో ఎప్పుడూ ఆందోళన చెందేవాడు. తనకి క్యాన్సర్ ఉందని, తను ఎక్కువ కాలం బ్రతకడాలని తెలిసినప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు విడాకులు ఇవ్వాలని, నేను అతన్ని ద్వేషించాలని, నన్ను ద్వేషించి మర్చిపోవాలని అతను ఎలాంటి కారణం లేకుండా విడాకులు ఇచ్చేశాడు. అందుకే అతను ఆ పని చేశాడు. నేను ఎప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. నిజంగానే ఆలస్యం అయిపోయింది. నా భర్త ఈ లోకాన్ని విడిచి వెళ్ళి చాలా కాలం అయింది. ఇప్పుడు నా గుండె పగిలిపోతుంది. నా భర్త నాతో ఇలా ఎందుకు చేశాడు? చేయకుండా ఉండొచ్చు కదా. కనీసం చివరి సమయంలో నేను అతని పక్కన ఉండేదాన్ని. మన కూతురు కూడా చివరి
తన నాన్న దగ్గర నుంచి చూసేది, ప్రేమించేది, ఆనందించేది. కానీ అయ్యో, ఆ అవకాశాన్ని అరాఫత్ మాకు ఇవ్వలేదు. అతను కూడా బాధపడ్డాడు. ఇప్పుడు మేము కూడా అతని కోసం చాలా బాధపడుతున్నాం. నా భర్త ఎక్కడున్నా బాగుండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. నా కూతురుతో కలిసి నేను నా ముందు రోజులు బాగా గడపాలని అనుకుంటున్నాను. ఇంకా నేను దేవుణ్ణి ఏమీ అడగను. ఇది ఒక చెల్లి జీవితంలో జరిగిన విషయం. నాకు చెప్పింది, నేను మీకు చెప్తున్నా.